హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ పార్ట్ కంటిన్యూయేషన్ ఇది. ఇంటి దగ్గర ధర్మపురి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఇలా అన్ని గేమ్స్ ఆడుకున్నారు. ఇంకా బాయ్స్ కాబట్టి ఇంకా చాలా గేమ్స్ ఆడారు వీళ్ళు. తర్వాత మేము అప్పాలు ప్రిపరేషన్ చేసాము. గారెపాలు ప్రిపరేషన్, బియ్యం పిండి, అందులో ధనియాలు, జీలకర్ర, నువ్వులు, బాగా పిండి కాబట్టి బాగా క్వాంటిటీ తీసుకున్నారని, ఉప్పు, కారం, కరివేపాకు కడిగి కట్ చేసి పెట్టింది కరివేపాకు. ఇందులో శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, బొబ్బరిపప్పు వేసాము. గ్రైండ్ పట్టిన అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ గ్రైండ్ చేసి అన్నీ వేసి బాగా కలిపాము. ఇది చాలా క్వాంటిటీ కాబట్టి చాలా అమౌంట్ అన్నీ యాడ్ చేసాము. ఇందులో ధనియాలు, జీలకర్ర ముందుగానే వేసేసాము. ఇక్కడ మా అమ్మమ్మలు, నేను, మా వదిన, అమ్మ ఇలా అందరం కలిసి చేసాము. చాలా ఫన్ ఉంటుంది ఇలా అప్పాలు చేసేటప్పుడు. ఇలా లోపల నుండి అమ్మమ్మ అంతా చాలా బాగా మిక్స్ చేసి అప్పాలు ప్రిపరేషన్ చేస్తుంది. ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి కలిపేశారు. ఇంత క్వాంటిటీ చేయాలంటే అందరు ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత పిండి ప్రిపరేషన్ ఇలా చేసేసి దాన్ని కొంచెంగా డివైడ్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇలా చేసి ప్రెస్ యూజ్ చేసి అప్పాలాగా చేసి ఆయిల్లో ఫ్రై చేసేసాము. అందరం కలిసి మాట్లాడుతూ చేస్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ పని అయిపోయింది. ఫైనల్లీ కారపప్పాలు, చెక్కలు, మేమైతే గారెపాలు అంటాం, ఇలా ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. తర్వాత ఈవినింగ్ టైమ్స్లో ఇలా పిల్లలు డ్యాన్స్ చేసి చూపిస్తూ కొంచెం ఫన్ క్రియేట్ చేశారు. ఎక్కువ అక్కడ ఆడుకోవడం వాళ్ళకి చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత వెళ్తాం కాబట్టి చాలా మిస్ అయిపోతారు. అన్నీ ఫుల్ చేసుకోవాలని చూస్తారు. ఆడుకోవడం, ఫుడ్, అందరినీ కలవడం, అందరితో టైం స్పెండ్ చేయడం పిల్లలకు చాలా బాగా ఇష్టం. ఇక్కడ ఇద్దరు అన్న తమ్ముడు డ్యాన్స్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి క్యారమ్స్, సైకిల్ రేసింగ్, క్రికెట్, అన్ని గేమ్స్ చాలా ఆడతారు. కళ్ళగంతలు, వీళ్ళు చాలా ఫైటింగ్ చేస్తారు, ఆడుకుంటారు. తర్వాత నెక్స్ట్ డే మేము మళ్ళీ లడ్డు ప్రిపరేషన్ చేసాము. శనగపిండిలో వాటర్ వేస్తూ కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసి కలిపి పెట్టారు. తర్వాత బూందీలాగా ప్రిపేర్ చేశారు. ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కాబట్టి మేము కట్టెల పొయ్యి యూజ్ చేస్తాం. బూందీ ఇక్కడ అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. ఇలాంటిది ఒక బౌల్లో నుండి తీసుకొని అందులో వేసి ఇలా రొటేట్ చేస్తుంటే కిందికి గుండ్రటి బూందీలాగా వస్తుంది. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి తీస్తారు. మాకు బూందీ లడ్డు అంటే చాలా ఇష్టం, మా పిల్లలకైనా నాకైనా. అందుకే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తుంది అమ్మ. మేము ఇక్కడికి తీసుకొచ్చుకుంటాం వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఇలా బూందీ రెడీ అయిన తర్వాత అన్నీ అలాగే అయిపోయే అంతా బూందీని ఇలానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత దానికి షుగర్ పాకం ప్రిపేర్ చేసి అందులో ఇలాచి, కొబ్బరి పొడి వేసి కలిపి కొంచెం బూందీ వేస్తూ స్టవ్ పైన నుండి దింపి పొయ్యి పైన నుండి దింపి కింద పెట్టేసి కొంచెం బూందీ వేస్తూ కలుపుతూ ఉంటే చక్కెర పాకం అనేది ఆ బూందీ పీల్చుకుంటుంది. అది బాగా లేత పాకం కాకుండా గట్టి పాకం కాకుండా మీడియం పాకంలో తీశారు. తర్వాత ఇలా బూందీ వేస్తూ కలిపి కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేసి తర్వాత చేతిలోకి నెయ్యి రాసుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే. అది వేడిగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చేతులు బాగా కాలుతాయి. కొంచెం బాగా చల్లారితే మళ్ళీ లడ్డు రాదు.
కొంచెం చల్లారిన తర్వాత అందరం కలిసి లడ్డూలాగా చుట్టాము. ఇక్కడ ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉంటే అలా షుగర్ సిరప్ అనేది బూందీకి చాలా మంచిగా పట్టుకుంటుంది. ఇలా లడ్డు ప్రిపరేషన్ కూడా అందరం కలిసి చేసాము. అమ్మమ్మలు, అమ్మ, వదిన, నేను ఇలా అందరం కలిసి ప్రిపేర్ చేసేసుకున్నాము లడ్డు. ఫైనల్లీ లడ్డు ప్రిపేర్ అయ్యింది. మేము వచ్చేటప్పుడు ఇక్కడ కొన్ని తీసుకొని వచ్చాము. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఈ లడ్డూను. ఒకటి చేయాలి ఇక నుండి అయినా. నెక్స్ట్ కారపూస ప్రిపరేషన్ చేశారు. ఇందులో శనగపిండి ఎక్కువ, బియ్యపిండి కొంచెం తక్కువ, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర గ్రైండ్ చేసి జల్లెడ పట్టి ఆ వాటర్ రసం అందులో వేసి పిండిని ఇట్లా మంచిగా ప్రిపేర్ చేసి బాగా పిసికి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కారపూస గుట్టాలది ప్రెస్ తీసుకొని అందులో పిండి ఫిల్ చేస్తూ ఇలా పొయ్యి పైన ముక్కుల్లో ఇలా ప్రెస్ చేసుకొని వేయాలి. అప్పుడు అది మంచి సన్నపు కారపూస ఇలా ప్రిపేర్ చేస్తారు. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ ఇలా సన్నపు కారపూస ఇలా ప్రిపేర్ చేసుకున్నాము. మేము వచ్చే ముందు అమ్మ ఇలా అన్ని రకాల టిఫిన్స్ చేసి పంపిస్తుంది. అక్కడ అమ్మ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి కూడా అందరికీ అవుతాయి. ఇలా వీళ్ళు కళ్ళగంతలు ఆడుకుంటారు డే టైంలో. ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా మిస్ అవుతాం. అందరు బాగా గుర్తొస్తారు. ఇక్కడకి వచ్చిన తర్వాత మేమే 4 ఉంటాము. ఒకరోజు మధ్యాహ్నం ఇక్కడ బయట గ్రీన్ కలర్ స్నేక్ వెళ్తుంది చూడండి, అది కనిపించింది. తర్వాత ఒకరోజు తారక్ ఇలా లెమన్ స్క్వీజ్ చేసి నిమ్మరసం తీసి మేము ఇక్కడ తీసుకొచ్చుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాడు, నాకు హెల్ప్ చేస్తూ. అక్కడ ఇంటి దగ్గర దుట్టెలు, ఆవులు, బర్రెలతో కాసేపు తారక్ ఇలా ఆడుకునేవాడు డైలీ. వాటితోటి అన్నీ తిరగడం, సైకిల్ వేసుకొని వెళ్ళడం, అన్నీ చూడడం చేస్తూ ఉండేవారు పిల్లలు. ఒకరోజు పాలు పిండుతూ ఉంటే నేను పిండుతాను ఉంటే వెళ్ళాడు. వాళ్ళకి పిండనీకి రాకపోయేసరికి ఊరుకున్నారు. అలా ట్రై చేశారు. ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకి ఏదో కొత్త ఫీలింగ్ ఉంటుంది అక్కడ అన్నీ చూస్తూ ఉంటే. మేము కరీంనగర్ వెళ్ళాం. అక్కడ టిఫిన్ చేయడానికి బయటికి వెళ్ళాం. యావరేజ్గా ఉండే ఫుడ్ అయితే, కానీ కాస్ట్ మాత్రం చాలా ఉండేది. ఒకరోజు అక్కడ ఫిషెస్ తీసుకున్నారు కర్రీ ప్రిపేర్ చేయడానికి. మళ్ళీ మేము ఇలా గోరింటాకు పెట్టుకున్నాం అందరం. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఇట్లా పిల్లలు అందరూ ఇలా కలిసి ఆడుకున్నారు. వీడు చిన్నోడైనా బాగా ఆడతాడు వీళ్ళతో. ఇది అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మా మరిది వాళ్ళ పిల్లలు. తర్వాత అరిసెలు చేసాము. బియ్యపిండి, బెల్లం పాకం పట్టి అందులో ఇలాచి కొబ్బరి పొడి వేసి ఇలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకొని దీన్ని చిన్నగా ప్రెస్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేశారు. నేను చెప్పడం ఈజీగానే చెప్తాను, ఇది ప్రాసెస్ చాలా పెద్దది. నేను చిన్న చిన్న షార్ట్స్గా తీశాను, అందుకే ఇలా త్వరగా అయిపోతుంది చెప్పడం. కానీ అరిసెలు బాగా వచ్చాయి. అమ్మమ్మ బాగా చేస్తుంది అరిసెలు. ఇది 5గురం కలిసి చేసాము ప్రిపరేషన్. చాలా బాగా వచ్చాయి. గారెపాల క్లిప్స్ ఇక్కడ యాడ్ అయింది. గారెపాలు కూడా చేసాము. ఇది చెల్లె వాళ్ళ పిల్లలు
అందరూ కలిసి ఆడుకున్నవి కొన్ని క్లిప్స్ ఇక్కడ వేసాను చూడండి. వీళ్ళకి ఎప్పటికీ గుర్తుండేలా ఇలా కొన్ని పిక్స్ వీడియోస్ తీసి నేను ఇలా వీడియోస్ రూపంలో సేవ్ చేశాను. వీళ్ళు పెద్దగా అయిన తర్వాత అయినా చూసుకోవడానికి బాగుంటుందని ఒక డే మా అత్తమ్మ వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ చేశాము. ఇలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంట్ నా వీడియోస్ ముందుకు వెళ్ళేలా చేస్తాయి. థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకా పిల్లలు, మా ఆడపిల్ల వాళ్ళ పిల్లలు, మా ఇంకో మధ్య వాళ్ళ పిల్లలు అందరు కలిసి వీళ్ళు ఇలా ఆడుకున్నారు. చాలా ఫన్ గేమ్స్, ఒక 3-4 అవర్స్ కంటిన్యూగా ఆడుకున్నారు. అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా అందరికి వీళ్ళకి ఫ్రెండ్స్ సేమ్ ఏజ్ పిల్లలు ఉండటంతో అందరు కలిసి బాగా ఆడుకుంటారు. తారక్కి ఇక్కడ వీళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ డే ఒక చిన్న క్యూట్ చికెన్ తీసుకొని ఇలా చేతిలో పట్టుకోమంటే హోల్ చేయడానికి భయపడ్డాడు. తర్వాత కాసేపు పట్టుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇంటి దగ్గర వాతావరణం బాగుంటుంది.